మీకు నేను టమాటా కర్రీ అండి. ఓన్లీ టమాటా కర్రీ అంతే. దీంట్లో నేను ఏమీ కలపటం లేదండి. ఇప్పుడు మనకి టమాటాలు వచ్చే సీజన్ బాగా వస్తాయి టమాటాలు. అలాంటి టమాటాలతోటి కర్రీ అది చపాతీలోకి, రైస్లోకి రెండింటిలోకి కూడా చాలా చక్కగా సెట్ అవుతుందండి. అలాంటి టమాటా కర్రీ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక అరకిలో చక్కగా మంచి టమాటాలు తీసుకున్నానండి. చూడండి, ఇలా ఎర్రగా ఉన్న టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం పోపు సామాన్లు, అంతే. చాలా సింపుల్, సూపర్ టేస్ట్. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కూర. చాలా సులభం కూడాను. మన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు సామాన్లు, అంతే కదా. రుచి మాత్రం చక్కగా ఉంటుంది. ఇంక ఏమీ కూడా కలపాల్సిన పని లేదు. అలాంటి టమాటా కర్రీ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టేసుకుందాం. ఇదండి, టమాటాలు చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకుని ఈ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టిన ఆయిల్ వేసుకుందామండి. చూసారా, ఎంత 2 ఇంగ్రీడియంట్స్ అండి. చక్కగా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చాలా సులభంగా తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిగా ఎలా వండుకోవాలో మనం చక్కగా నేర్చుకోవచ్చండి. కొంచెం పోపు సామాన్లు ఏంటంటే 1 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అంతే. ఈ పోపు మనం ఇప్పుడు దోరగా వేయించుకుందాం. పొద్దున్నే మనకి పిల్లలకి లంచ్ బాక్స్, అలాగే మనం ఆఫీసులకి టైం అయిపోతుంది అనుకోండి. అలాంటప్పుడు ఇలా ఈ సింపుల్గా ఈ కర్రీస్ చేసేసుకున్నామంటే చక్కగా తొందరగా అయిపోతుందండి. రుచికి రుచి బాగుంటుంది. పోపు వేగిపోయిందని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు. చూసారా, మనం కూర చెయ్యాలంటే ఎంతో హైరాణ, ఏవో బోల్డ్ పదార్థాలు కావాలి అనుకుంటాం. ఏమీ అవసరం లేదు. 10 నిమిషాల్లో మీకు రెడీ అయిపోయే కూర చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. 5 నిమిషాలకు ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఆనియన్స్ వేగాయేమో చూద్దామండి. చక్కగా పుల్లగా మంచి రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి, ఉల్లిపాయలు రంగు మారాయి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు, కూరకి సరిపడగా సాల్ట్. చూసారా, ఎంత తక్కువ టైంలో చక్కని కూర మనకి రెడీ అయిపోతుందో. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. చక్కటి రుచిగా, చక్క పుల్లగా కారంగా మంచి, మన నోరు ఏం బాగోనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, మంచి రుచిగా ఉంటుంది, నోటికి మంచి హితవుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా మెత్తగా ఈ టమాటాలన్నీ మగ్గిపోయేంత వరకు మనం మూత పెట్టి ఉంచేసామంటే చక్కని టమాటా కూర మనకి సరిగ్గా 10 నిమిషాల్లో మనకి కూర రెడీ అయిపోతుందండి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి, అయిపోయింది. ఏ మసాలాలు ఏమీ వేయలేదండి నేను. చూసారా, సింపుల్గా సాఫ్ట్గా ఉండే కర్రీ. సమ్మర్లో ఎక్కువ మసాలాలు అవి తింటే మనకి కొంచెం తేడా చేసినట్టు అనిపిస్తుందండి. వేడి చేస్తుంది కదా. ఇలా సాఫ్ట్గా వండుకున్నాం అనుకోండి, మన కడుపుకి మంచిది, మన హెల్త్కి కూడా మంచిది. చూడండి, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఉప్పు కారం కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం చూసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుందని నేను 2 పచ్చిమిర్చి వేసాను. కారంగానే ఉన్నాయి కాబట్టి నాకైతే సరిపోయింది. మీరు కావాలి అనుకుంటే ఒక పెసరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు.
అయిపోయిందండి. ఒక 2 నిమిషాల నుంచి కట్టేద్దాం. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పుల్లగా కారంగా ఉండే చక్కని టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.